Hello guys, welcome back to my channel Mono's World. పెళ్ళి నెక్స్ట్ డేనే మాకు రిసెప్షన్ ఉండే, సో వన్ డే గ్యాప్ ఏం లేకుండే. సో ఫస్ట్ మార్నింగ్ అయితే సత్యనారాయణ వ్రతం చేయించినారు మాతోని. కథ అయిపోయిన తర్వాత పెళ్లి బట్టలు వేసుకోమని చెప్పేసి బాషింగం మళ్ళీ కట్టినారు. కట్టేసి వాళ్ళ ఇంటి దగ్గర ఉండే పోచమ్మ టెంపుల్కి తీసుకుపోయారు మమ్మల్ని. అక్కడ ఈ ఫార్మాలిటీస్ అయితే మా దాంట్లో లేకుండే, సో ఇది నేను కొత్తగా చూస్తున్నా. ఇక్కడ ఇవన్నీ తప్పకుండా మొక్కాలి. అన్ని మొక్కుంటూ వస్తుంది. అక్షంతలు అనగా ఇట్లా కుప్పలు అట్లనే ఉన్నాయి. ఇక్కడ ఇన్నిగనం కుప్పలు పోసినారు కదా బియ్యంతో నా ముందు. సో అవన్నిటిని నా హెడ్తో టచ్ చేయాలంట, చేస్తూ మొక్కాలంట. మొక్కుతున్నప్పుడల్లా మా ఆయన నా పైన అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నాడు. అండ్ అక్కడ ఎన్ని కుప్పలు అవుతున్నాయో అవన్నీ ఒక్కటేసారి మొక్కడం కాదు, 3 సార్లు మొక్కాలంట. నేను ప్రతిసారి మొక్కుతున్నా లేస్తున్నా, ఇట్లా కాకుండా మా ఆయన నాకు ఒక ఐడియా ఇచ్చిండు. ఒకటిసారి వంగినప్పుడే అన్ని మొక్కుకుంటూ వెళ్ళిపోమని చెప్పేసి ఇది మంచిగా వర్కౌట్ అయింది. ఇప్పుడు మా ఆయన టర్న్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన హెడ్ టచ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చేతులతోని మొక్కుంటే వెళ్ళిపోవాలి అన్ని కుప్పలు. లవంగాలు, కొబ్బరి, ఖజూరా అని మాట్లాడుతున్నారు అక్కడ. నాకు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. కానీ ఇక్కడ టాస్క్ ఏంటంటే ఆయన చిన్నది కొబ్బరి ముక్క లేదా ఖజూర ముక్క నోటితో పట్టుకుంటాడు. సో నేను దాన్ని అందుకోవాలంట. అండ్ నాకు అంతమంది ముంగట ఎంత సిగ్గు అయిందంటే నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. మా దాంట్లో అసలు ఇట్లాంటి పద్ధతి లేదు. నేను అందుకే అంత షాక్ అయినా, అంత సిగ్గు పడుతున్నా. ఈ గేమ్ మాత్రం 5 times ఆడిపించినారు. గేమ్ మొత్తం 5 times ఆడిపించారు.
ఇలా కొంత సిగ్గుపడుతుంది అదే అయిపోయింది ఆడలైనా ఎవరైనా మీ ఆయననే కదా ఇంకా భయపడే అవసరం లేదు ఇట్లా పట్టుకోరా రావాలి అంటే ఇప్పుడు కాళ్ళ మీద చెంప పట్టి తీసుకురాలా వచ్చేసాను మొత్తం చెంపలు పట్టి ఇట్లా ఇట్లా పట్టి చెంపలలో పట్టుకుంటుంది అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా రిసెప్షన్ కోసం రెడీ అయినాం. సో రెడీ అయిన తర్వాత మాతోని బియ్యం పోపించినారు. మా లైఫ్లో బియ్యం పోయడం ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. సో ఇప్పటి నుంచి ఇంకా పెద్దోళ్ళం అయిపోయినామా అని అనిపించింది. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఫంక్షన్ హాల్కి వెళ్ళేలోపు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అండ్ ఫస్ట్ మా ఇద్దరిని అయితే పంపించేసినారు. తర్వాత అందరు వచ్చినారు రెడీ అయిపోయి. చూడండి మా వాళ్ళు వచ్చేసినారు సారీ పట్టుకొని. సో ఇది మా రిసెప్షన్ వీడియో. చిన్నగా సింపుల్గా చేసుకున్నాం అనమాట రిసెప్షన్. సో నా ఫోన్లో ఏమేమి వీడియోస్ అండ్ ఫొటోస్ ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ పెడుతున్నా. సో అందరివి రాకపోతుండొచ్చు. వినవమ్మ వినవమ్మ తూరుపు చుక్క వినవమ్మ తూరుపు చుక్క వినవమ్మ వినవమ్మ తూరుపు చుక్క పెళ్ళంటే నూరేళ్ల పంట ఏడేడు తరముల్ని కలిపేటేదంట అనుకుంటే అయిపోనేదంట ఈ తంతు స్వర్గాలు జరిపేటేదంట ఎన్నెన్ని మనులున్న ఎంతెంత ఘనులైన ఈ పెళ్లి పనులంటే నడుమే కట్టాలంట వినవమ్మ తూరుపు చుక్క వినవమ్మ వినవమ్మ తూరుపు చుక్క వినవమ్మ తూరుపు చుక్క వినవమ్మ వినవమ్మ తూరుపు చుక్క వెళ్ళిన తర్వాత బమ్మడుదులు అందరు కలిసి నాకాలు బావకాలు ఇద్దరి కాళ్ళు కడిగి కట్నం అడుగుతారు. బ్రదర్స్ అందరు కలిసి ఎట్లా చేస్తున్నారో చూడండి. కాళ్ళు కడిగి మేము కట్నం ఇచ్చే వరకు మా ఇద్దరు కాళ్ళు ఐస్ ప్యాక్ మీద పెట్టినారు. మొత్తం వీడియో చూడండి. వెదర్ కి చల్లగా అనిపిస్తుంది. చల్లగా ఉన్నాయి నిజంగా. చల్లనీళ్ళు ఆ చల్లనీళ్ళే తీసి పెట్టుకున్నారు డబ్బాలో తాగి
పోవద్దు మరి అర్పించలేవు మమ్మీ ఆయన ఇచ్చేవాళ్ళు సపోర్ట్ కట్నం అయితే ఇచ్చేసినాం. అండ్ ఇప్పుడు మా ఇంట్లోకి వెళ్ళడానికి డప్పులతో మా వాళ్ళందరూ ఎట్లా తీసుకుపోతున్నారు చూడండి.
తూరు